పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ వెంకటలక్ష్మి, సీనియర్ శాస్త్రవేత్త ప్రతి విభాగంలో లాంఫామ్ నందు పనిచేస్తా ఉన్నాను, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్న అంశం ప్రతి పంటలో సమగ్ర పోషక మరియు కలుపు యాజమాన్యం. మరి ప్రతి పంట మన రాష్ట్రంలో 80 నుంచి 85% వరకు కూడా వర్షాధారంగానే పండిస్తా ఉన్నాము. ప్రతి పంటని మరి తెల్ల బంగారం అని పిలుస్తూ ఉంటాము. మన రాష్ట్రంలో గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే ఈ ప్రతి పంట కింద ఉన్నటువంటి విస్తరణ అంటే ఏరియా అంతా కూడా తగ్గుతూ వస్తా ఉంది. దీనికి ప్రధానమైన కారణాలు అకాల వర్షాలు కానివ్వండి, సరైన సమయంలో వర్షాలు పడకపోవడం కానివ్వండి, గులాబీ రంగు పురుగు యొక్క సమస్య కానివ్వండి, పోషక యాజమాన్య లోపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి తక్కువ దిగుబడులకు దారితీస్తున్నాయి. మనం కనుక సమగ్ర పోషక యాజమాన్యం సరైన సమయంలో కలుపు సమస్యను కనుక నిర్మూలించుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకునే దానికి అవకాశం ఉంది. మరి కలుపు సమస్య చూసుకున్నట్లయితే ప్రతి పంటలో మనకి మొదటి 60 రోజులు కలుపు సమస్యకి ముఖ్యమైన దశ అన్నమాట. సో మొదటి 60 రోజులు కనుక మనం కలుపు సమస్య లేకుండా చూసుకున్నట్లయితే పైరుకు తర్వాత ఎట్లాంటి హాని జరగదు. కాబట్టి మొదటి 60 రోజులు చాలా కీలకమైన దశ. మరి ఈ 60 రోజుల్లో మనం కలుపు సమస్య లేకుండా చూసుకోవాలి. మరి కలుపు సమస్య మరి నిర్మూలించుకోవడానికి మనం రకరకాల పద్ధతులు ఆచరిస్తూ ఉంటాము. భౌతిక పద్ధతులు కానివ్వండి, సేద్య పద్ధతులు కానివ్వండి, మరి రసాయన పద్ధతులు. మరి ఈ 3 రకాల పద్ధతుల ద్వారా కలుపు సమస్యను నిర్మూలించుకోవచ్చు. మరి రకరకాల కలుపు మొక్కలు ఉంటాయి మనకి పొలంలో, వాటిని 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. గడ్డి జాతి మొక్కలు, వెడల్పాకు జాతి మొక్కలు, అలాగే తుంగ జాతి కలుపు మొక్కలు. మన పొలంలో ఏ రకమైన కలుపు మొక్క ఉంది అనేది మనం తెలుసుకుంటే దాని నిర్మూలనకు ఏ కలుపు మందు వాడాలి అనేది మనం వాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి మన పొలంలో గడ్డి జాతి మొక్కలు ఉన్నాయా, లేకపోతే తుంగ జాతి కలుపు మొక్క ఉందా, లేదా వెడల్పాకు మొక్కలు ఉన్నాయా అనేది మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం రసాయన మందులు కనుక వాడుకున్నట్లయితే త్వరగా తక్కువ ఖర్చుతో మనం కలుపు సమస్యను నిర్మూలించుకోవచ్చు. మరి గడ్డి జాతి మొక్కలు చూసుకున్నట్లయితే గరిక, చిప్పెర, దోమకాలు గడ్డి, నక్షత్ర గడ్డి, ఇంకా ఊద, ఉర్రంకి అట్లాంటివి అనమాట. తుంగ చూసుకున్నట్లే మనకు తెలుసు, తుంగకాయలు అంటే రాకాసి తుంగ అంటాము, అలాగే శాఖ తుంగ, భద్రమస్తు, ఇట్లా రకరకాల తుంగలు మనకి ఉన్నాయి. అలాగే వెడల్పాటి మొక్కలు, వెడల్పాకు కలుపు మొక్కలు, ఇవి చెంచల కాడ కానివ్వండి, తుత్తూరు బెండ కానివ్వండి, అలాగే నేల ఉసిరి కానివ్వండి, గల్జేరు కాడ కానివ్వండి, ఏలిక జమ్ముడు, కుక్క తులసి, ఇంకా గాడిద గర్భ, గుంటగలగరాకు, ఇవన్నీ కూడా రకరకాల వెడల్పాకు కలుపు మొక్కలు అనమాట. సో కలుపు మొక్కని బట్టి మనం కలుపు మందును వాడుకోవాలి. విత్తిన వెంటనే 48 గంటల్లోపు పెండిమితాలిన్ అనే మందు 1.5 లీటర్ 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే 20 రోజుల వరకు కలుపు సమస్య రాకుండా కలుపును అదుపులో ఉంచుతుందన్నమాట. సో ఖచ్చితంగా మనం 48 గంటల్లోపు అంటే వితిన 2 రోజుల్లోపు కనుక మనం ఈ పెండిమితాలిన్ అనే మందును కనుక 1.5 లీటర్ 1 ఎకరానికి లేదా 5 ml 1 లీటర్కు కనుక మనం నేల మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే 20 రోజుల వరకు కలుపు ఉధృతి లేకుండా ఉంటుంది. ఒకసారి మనం ఇది కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు 3వ రోజు కనుక స్ప్రే చేయాల్సి వస్తే చేయకూడదండి, ఎందుకంటే మొలకెత్తేటువంటి విత్తనానికి హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి విత్తనం వేసిన వెంటనే లేదా 48 గంటల్లోపు మాత్రమే మనం ఈ పెండిమితాలిన్ అనే మందును పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తిన తర్వాత అంటే 20 రోజుల తర్వాత గడ్డి జాతి మొక్కలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం క్విజాలాఫాప్ అనే మందుని వాడుకోవాలి. క్విజాలాఫాప్ అనే మందు 400 ml 1 లీటర్ నీటికి 1 ఎకరానికి కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి. అంటే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఎకరానికి మనం 200 లీటర్ల చొప్పున స్ప్రే చేసుకుంటాం. కాబట్టి 400 ml సరిపోతుంది 1 ఎకరానికి. ఇది గడ్డి జాతి కలుపు మొక్కలన్నింటినీ కూడా నిర్మూలన చేస్తుంది. అదే వెడల్పాకు జాతి కలుపు మొక్కలు ఉంటే గనక మనం పైరిథయోబాక్ సోడియం అనే మందు మనకు దొరుకుతుంది. ఇది ఎకరానికి 250 మిల్లీలీటర్లు సరిపోతుంది. సో 250 మిల్లీలీటర్లు అంటే లీటర్కి వచ్చేసరికి మనకి 1.25 ml సరిపోతుంది అనమాట. ఒకవేళ వెడల్పాకు మొక్కలు అలాగే గడ్డి జాతి మొక్కలు కనుక ఉన్నట్లయితే ఇవి 2 మందుల్ని మనం కలుపుకొని వాడుకోవచ్చు. ఇవి మనకి పంటకి ఎలాంటి హాని కలుగు చేయవు. క్విజాలాఫాప్ అనే మందు ఎకరానికి 400 మిల్లీలీటర్లు, పైరిథయోబాక్ సోడియం అనే మందు ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మొదటి దశలో ఈ కలుపు సమస్య తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కలుపు మందులు మనం వాడేటప్పుడు కలుపు మొక్క 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నట్లయితే ఈ కలుపుని సమర్థవంతంగా ఈ రసాయనాలు చంపగలుగుతాయి. అందుకన్నా కలుపు మొక్క ఎక్కువ పెరిగిందంటే కలుపు చావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి కలుపు మొక్కలు లేత దశలో ఉన్నప్పుడే మనం ఈ రసాయనాలు వాడినట్లయితే కలుపు సమర్థవంతంగా నిర్మూలన చేయవచ్చు అన్నమాట. ఒకవేళ అధిక వర్షాలు పడి కలుపు సమస్య అంటే కూలీల వల్ల కానివ్వండి అంతర్కృషి చేయలేనప్పుడు మనం పారాక్వాట్ అనే మందు 5 ml 1 లీటర్ నీటికి ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం ఈ పారాక్వాట్ అనే మందును కొట్టుకున్నట్లయితే, అంటే ఈ పారాక్వాట్ మందు మనం వాడుకునేటప్పుడు నాజిల్ కి దగ్గర మనం హుడ్ను అమర్చుకోవాలి. నాజిల్ దగ్గర మనం హుడ్ అమర్చుకొని స్ప్రే చేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవడం ద్వారా
పంటపై పడకుండా గట్ల మీద కానివ్వండి, సాళ్ల మధ్యలో కానివ్వండి మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మనం కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు. ఇది రసాయనాల ద్వారా కలుపు సమస్యను నిర్మూలించుకోవటం. అదే భౌతిక పద్ధతుల ద్వారా నిర్మూలించుకోవాలి అని అంటే కూలీలను పెట్టి మనం కలుపు తీయించాలి. ఇది చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన విషయం. ఎందుకంటే కూలీలు రేట్లు పెరిగిపోయాయి. వాళ్ళు మనకి అందుబాటులో కూడా లేకపోవడం ఒకటి మేజర్ సమస్య మనకి. కాబట్టి ఎక్కువగా వరుసల మధ్యలో ఇంటర్ కల్టివేషన్ చేసుకొని, అంతర్సేద్యం చేసుకొని, మొక్కల మధ్య ఉన్నటువంటి కలుపుని మనుషులతో తీయించుకుంటే మనకి తక్కువ ఖర్చుతో ఈ సమస్య నుంచి మనం బయటపడగలం. కాబట్టి భౌతిక పద్ధతుల్లో చూసుకున్నట్లయితే కూలీల ద్వారా, అలాగే ఒకవేళ వేసవి లోతు దుక్కులు చేయకపోతే కనుక మధ్యలో మనం పవర్ టిల్లర్ కానివ్వండి, ఇట్లాంటి ఇంప్లిమెంట్స్ అరకలు కానివ్వండి, వీటిని ఉపయోగించి సాళ్ల మధ్యలో మనం కలుపు సమస్యని నిర్మూలించుకోవచ్చు. తర్వాత అంతర్కృషి. ఈ అంతర్కృషి చేయటం వల్ల ఏమంటే మనకి కలుపు సమస్య తగ్గుతుంది. అలాగే వేర్లకి బాగా గాలి, నీరు అందుతాయి. దీంతో పాటు పోషకాలు కూడా వేర్లకి చక్కగా లభ్యమవుతాయి అన్నమాట. సో కాబట్టి కలుపు సమస్యను తగ్గించుకోవడంతో పాటు అంతర్కృషి చేసుకున్నట్లయితే మొక్కలు ఏపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ట్రాక్టర్ కానివ్వండి, లేకపోతే గొర్రె గుంటకల ద్వారా కానివ్వండి, కలుపు తీసుకున్న తర్వాత 3 నుంచి 4 సార్లు మనం కొమ్మలు బాగా రొట్ట చేయకముందే కనుక అంతర్కృషి చేసుకున్నట్లయితే మొక్కలు మంచిగా పెరుగుతాయి. కాబట్టి రైతులు జాగ్రత్తగా కలుపు మందులను ఎన్నుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన మోతాదు వాడాలి, సరైన సమయంలో వాడాలి. ఈ విధంగా వాడుకున్నట్లయితే అనుకోని నష్టాల నుంచి మనం పైరును కాపాడుకోవచ్చు, అధిక దిగుబడులు తీసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.